నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళన చేశారు. సెల్ టవర్ నిర్మించొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. భూమి యజమానితో గొడవకు దిగారు. అంబేద్కర్ కాలనీలో సెల్ టవర్ కోసం ఓ వ్యక్తి తన సొంత భూమిని అద్దెకు ఇచ్చాడు. తమ ఇళ్ల వద్ద టవర్ నిర్మాణం వద్దని కాలనీ వాసులు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నారు. తవ్విన గుంతలు పూడ్చుతున్నారు. దీంతో భూమి యజమానికి కాలనీ వాసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని చెదరగొట్టారు. సొంత సర్వే నంబరు జాగా ఇది ఇండ్లకు దూరం ఉన్నది. వాళ్ళు టవర్ వాళ్ళు అక్కడెక్కడ చూసి సిగ్నల్ ఎక్కడ వస్తే అక్కడ వేస్తామని అన్నారు. అంటే నేను కూడా సరే మీరు వేస్తారు కానీ మళ్ళీ నాకు ప్రాబ్లం రావద్దు, మరి ఎవరికి పక్కలకు సుగా ప్రాబ్లం రావద్దు, మరి రేడియేషన్ రావద్దు అంటే ఏ రేడియేషన్ రాదు. ఇది అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నది. పబ్లిక్ నుక్సాన్ అయ్యే పని ఎవరు చేయరు, అందరికీ లాభమయ్యే పని చేస్తారు. ఇది ఒక్కరిద్దరు ఎవరో ఒక కడుపు కుట్రతో వాళ్ళు రెచ్చగొట్టుకొని వచ్చి బంద్ చేస్తే బంద్ అయితే ఊగుండేది పని ఆగేది కాదు. అందుకోసం ఇది అందరికీ 1000 మందికి ఉపయోగపడే సిగ్నల్ చదువుకుంటుండ్రు. మన వాట్సాప్లో ఇలా ఏంటి ల్యాప్టాప్లా దాంట్లో చదువుకుంటున్నారు. సిగ్నల్ వస్తలేవు, మేము ఆన్లైన్లో మేము జాబ్ చేస్తున్నాము అని చెప్పి కొందరు అంటేనే వాళ్ళు వేసిండ్రు. వేస్తే ఇలా వచ్చి ఒక 5-6 కుట్రపూరితంగా టవర్ వేస్తానంటున్నారు. మాకు 50 అడుగుల దగ్గరనే ఉంది, అంత దూరం కూడా లేకుండా దగ్గర ఉంది. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, గొడ్డు గోద అన్నీ ఉన్నాయి. మేము 3 సార్లు ఇప్పటికీ అబ్జెక్షన్ చేసినాము. మధ్యలో వెళ్ళి ఆపేసిండ్రు. మున్సిపాలిటీకి వెళ్ళినాము, అక్కడ రిపోర్ట్ ఇచ్చినాము, ఎస్ఐ దగ్గర ఇచ్చినాము. ఎక్కడ ఇచ్చినా ఏమీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఎస్ఐలో పోలీసు వాళ్ళు వచ్చి సిబ్బంది ఆడవాళ్ళు మమ్మల్ని వాళ్ళ మీద తిట్టడం చెయ్యడము. ఆమె ఏ రకంగా అంటే ఆ రకంగా పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కేసు పెట్టుకోండి, మీరు మున్సిపాల్లో పెట్టుకోండి. ఇప్పటికి 2-3 సార్లు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? అక్కడికి ఇక్కడికి అని అంటారు. ఎక్కడి వరకు తిరగమంటారు మమ్మల్ని? ఆయన పైస ఉందని వాళ్ళని వీళ్ళని కట్టుకొని వాళ్ళు పైసలు లంచం తీసుకొని ఇది మమ్మల్ని చేతేసి మమ్మల్ని ఇష్టపూర్వకంగా వాళ్ళ భార్యను తీసుకొచ్చి మమ్మల్ని కొడతాము, రండలు ముండలు అని గలీజ్గా మాట్లాడము. మాదిగోళ్ళు మాలోళ్ళు అని మీ కొంపలలో మా జాగాలు ఉన్నాయి, మేము కొంటాం చేస్తామంటే మరి కొనమనండి. ఇంత